అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రాంపేలి మండలం ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంబేలి మండలం ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? నీలిమ, ఈ రోజు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేసిన సెజ్ లో ఈ ప్రమాదం చేసినట్టు తెలుస్తుంది. ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీ కంపెనీలో 4 నుంచి 4:30 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా మన సమాచారం అందించినప్పటికీ ఏదైతే బ్లాక్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సిబ్బంది కూడా తక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి వెంటనే గమనించి అందరూ బయటకు పరుగులు తీసినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎటువంటి స్పష్టత అయితే లేదు. ఒక్కసారిగా ఆ సాల్వెంట్ ఏదైతే ఆ డ్రమ్స్ ఉంటాయో ఒక్కసారిగా పేలడంతో దట్టమైన పొగలతో మంటలు కూడా భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే సమీపంలో ఉన్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరినారు. దీనిపైన హోంమంత్రి ఆయనతో కూడా స్పందించారు. వెంటనే ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కృష్ణన్తో కూడా మాట్లాడి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి గమనించమని చెప్పారు. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ వాళ్ళు కూడా వెళ్లి పరిస్థితి అదుపు చేసే విధంగా కూడా తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రమాదానికి గల కారణాలపైన ఇప్పటి వరకు కూడా ఎటువైపు నుంచి కూడా సమాచారం అందలేదు. కానీ ప్రమాదానికి గల కారణాలు ఆ సాల్వెంట్ రికవరీలో భాగంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొని తెలుస్తుంది. ఇప్పటి వరకు అక్కడున్న సిబ్బందికి ఎవరికి గాయాలైతే లేవని చెప్తున్నారు. కానీ ప్రమాదం అయితే భారీగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్లాక్ పూర్తిగా ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఏదైతే ఆ సాల్వెంట్ స్టోర్ చేసిన ఏవైతే ప్లాస్టిక్ డ్రమ్స్ ఉన్నాయో అవి ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దాలతో కూడి మంటలు కూడా భారీగా వచ్చి దట్టమైన పొగలు ఆకాశంలోకి వ్యాప్తి చెందాయి. దీన్ని గమనించిన స్థానికులు వారు భయోందనకు గురని చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో సమాచారం రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒకసారి